నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. వృషభ రాశి వారు అంటేనే సహనానికి మారుపేరు. కానీ గత కొన్ని రోజులుగా మీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడా? కష్టపడిన ఫలితం దక్కడం లేదా? నేను చేసిన తప్పేంటి? నాకెందుకు ఈ కన్నీళ్ళని మీరు రాత్రిపూట నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? మీ కుటుంబం సమస్యల కోసం మీరు ప్రాణమిస్తున్నా వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ మార్చి 24 మంగళవారం నుండి మార్చి 27 శుక్రవారం వరకు ఆకాశంలో గ్రహాల గమనం ఒక అద్భుతమైన మార్పుకు సంకేతం ఇస్తుంది. మీ రాశి చక్రంలో నిద్రాణమైన ఉన్న రాజయోగం ఇప్పుడు మేల్కోబోతుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ అంశాలు అక్షరాల వివరించే ప్రతి పాయింట్ మీ జీవితంలో ఒక్కో చిక్కుముడిని విప్పుతుంది. ముఖ్యంగా 5వ పాయింట్ విన్నప్పుడు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, మీ భవిష్యత్తుకు మార్గదర్శనం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఆకస్మిక ధనలాభం. ధనయోగం మార్చి 24 మంగళవారం నాడు కుజగ్రహం మీ రాశిపై చూపే ప్రత్యేక దృష్టి వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఒక దారి కనిపిస్తుంది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది, లేదా పిత్రార్జిత ఆస్తుల విషయంలో ఉన్న కోర్టు గొడవలు మీకు అనుకూలంగా మారుతాయి. మీ పర్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. లక్ష్మీ కటాక్షం మొదలయ్యింది. కన్నీళ్లకు ముగింపు. గౌరవ ప్రాప్తి. మీ ఆత్మగౌరవం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ నిజాయితీ శంకించిన వారు ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. సమాజంలో మీకు రావాల్సిన గుర్తింపు, ఆ గౌరవం ఈ 4 రోజుల్లో లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వారు మళ్ళీ మీ స్నేహం కోసం పాకులాడుతారు. శత్రు వినాశనం. రహస్య శత్రువులు వృషభ రాశి వారికి బయట శత్రువుల కంటే లోపల అంటే మీ ఆత్మీయుల్లోనే గొడ్డలి పెట్టె లాంటి వారు ఉంటారు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు కదా. కానీ మార్చి 25 బుధవారం నుండి ఆ శత్రువుల కుతంత్రాలు పటాపంచలవుతాయి. దైవబలం మీ వెనుక ఉంది. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గృహంలో ప్రశాంతత. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తున్నాయా? పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? ఈ గురువారం నాడు మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఎన్నో ఏళ్లగానో ఎదురు చూస్తున్న శుభవార్త, సంతాన ప్రాప్తి లేదా వివాహ నిశ్చయం మీ ఇంటికి చేరుతుంది. ఆ అపరిచిత వ్యక్తి, ఇది అత్యంత కీలకం. ఈ 4 రోజుల్లో మీరు ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి మీకు ముందే పరిచయం అయి ఉండవచ్చు, లేదా కొత్తవారు కావచ్చు. వారు చెప్పే ఒక చిన్న సలహా మీ కెరియర్ని, మీ ఆదాయ వనరులను మారుస్తుంది. ఆ వ్యక్తి రూపంలో భగవంతుడే మీకు సహాయం పంపిస్తున్నాడని గుర్తుంచుకోండి. ఈ అవకాశాన్ని గుర్తించడంలో పొరపాటు చేయకండి. నిరుద్యోగులకు ఊహించని మలుపు. ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వృషభ రాశి నిరుద్యోగులారా, గడిచిన కాలంలో మీరు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా రిజెక్ట్ అయ్యారా? లేదా అర్హత ఉన్న తక్కువ జీతంతో సర్ది పెట్టుకుంటున్నారా? మార్చి 26 గురువారం నాడు గ్రహాల స్థితి మీకు అనుకూలించబోతుంది. మీరు ఊహించని కంపెనీ నుండి కాల్ రావడం, లేదా మీ పాత బాస్ మిమ్మల్ని మళ్ళీ పిలిచి గౌరవప్రదమైన పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ నిరీక్షణకు తెరపడే సమయం ఇది. కోర్టు కేసులు, వివాదాల పరిష్కారం. ఇది చాలామంది వృషభ రాశి వారిని కుంగదీస్తున్న సమస్య. భూమి తగాదాలు లేదా ఫ్యామిలీ కోర్టుల కేసుల వల్ల మనశ్శాంతి కోల్పోయారా? ఈ మార్చి 27 శుక్రవారం నాటికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు అనుకూలమైన తీర్పు రావడం, లేదా అవతలి వారు రాజీకి రావడం వంటివి జరుగుతాయి. మీ తల మీద ఉన్న పెద్ద భారం దిగిపోతుంది. నిశ్చింతగా నిద్రపోతారు. పిల్లల భవిష్యత్తు మరియు శుభవార్త. మీ సంతానం గురించి, మీ పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన వల్ల మీరు బాధపడుతున్నారా? వారు మీ మాట వినడం లేదని కుమిలిపోతున్నారా? ఈ 4 రోజులు మీ పిల్లల నుండి మీకు ఒక గొప్ప శుభవార్త వింటారు. వారు సాధించిన విజయం చూసి గర్వపడతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వీసా సమస్యలు తొలగిపోయి మార్గం సుగమం అవుతుంది. మీ పిల్లలే మీ గౌరవాన్ని పెంచుతారు. అనారోగ్యం నుండి సంపూర్ణ విముక్తి. ఆరోగ్యం. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా వెన్నునొప్పి, కడుపు నొప్పి సంబంధిత సమస్యలు లేదా మానసిక ఆందోళన వేధిస్తున్నాయా? మార్చి 24 నుండి మీ శరీరంలో ఒక కొత్త శక్తిని గమనిస్తారు. సరైన వైద్యం అందడం లేదా మీ జీవన శైలిలో మార్పు వల్ల మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారు. మందుల ఖర్చు తగ్గుతుంది. మొహంలో పాత కళ మళ్ళీ కనిపిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు. వ్యాపారస్తుల కోసం పెట్టిన పెట్టుబడి వెనక్కి రాక షాపు అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్నారా?
బుధ శుక్ర సంయోగం వల్ల ఈ శుక్రవారం మీ వ్యాపారంలో ఒక కొత్త డీల్ కుదురుతుంది. కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు మార్చి 26 మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముందడుగు వేయండి. మీ లాభాల గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఆగిపోయిన శుభకార్యాలు. మీ ఇంట్లో మంగళధ్వనులు. వృషభ రాశి వారు ఎన్నాళ్లుగానో తమ పిల్లల పెళ్లి గురించి లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది కదా! డబ్బు సర్దుబాటు కాకపోవడం లేదా సంబంధాలు కుదరకపోవడం వల్ల మీరు నిరాశలో ఉన్నారు. అయితే మార్చి 25 బుధవారం నాడు ఒక అద్భుతమైన సంబంధం మీ తలుపు తడుతుంది. మీరు ఆశించిన దానికంటే మంచి సంబంధం కుదరడం వల్ల మీ ఇంట్లో సంతోషం వెల్లవిరుస్తుంది. ఈ శుభకార్యానికి ముహూర్తం ఖరారయ్యే సమయం ఆసన్నమైంది. విదేశీయానం వీసా కల నిజం. సముద్రం దాటి వెళ్ళాలనుకునే వారి కోసం చాలామంది వృషభ రాశి వారు విదేశాల్లో ఉద్యోగం లేదా పై చదువుల కోసం ప్రయత్నించి విఫలమయ్యారా? వీసా రిజెక్షన్ వల్ల లేదా డాక్యుమెంటేషన్ సమస్యల వల్ల మీ కల చెదిరిపోయింది. కానీ మార్చి 26 గురువారం నాడు గ్రహాల స్థితి మీకు సానుకూలంగా ఉంది. ఆగిపోయిన మీ ఫైల్ మళ్ళీ కదులుతుంది. మీకు రావాల్సిన అప్రూవల్ వస్తుంది. విదేశాల్లో ఉన్న మీ బంధువుల నుండి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. వాహన యోగం మరియు కొత్త ఆస్తులు. లగ్జరీ. మీకంటూ ఒక సొంత ఇల్లు లేదా కనీసం ఒక మంచి కారు ఉండాలని మీ కల కదా! వృషభ రాశి అధిపతి శుక్రుడు మీకు భోగభాగ్యాలను ఇచ్చేవాడు. ఈ శుక్రవారం మార్చి 27 నాడు మీకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. లేదా మీరు ఇల్లు కట్టుకోవడానికి స్థలం చూస్తుంటే అది ఈరోజు ఫైనలైజ్ అవుతుంది. మీ ఆర్థిక స్తోమత ఒక్కసారిగా పెరగడం చూసి మీ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. ఇది కేవలం మీ కష్టానికి దేవుడిస్తున్న ప్రతిఫలం. మానసిక ప్రశాంతత, దైవ చింతన. మీ మనసు గత కొన్ని నెలలుగా మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదు. రేపటి గురించి ఆందోళన, పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వేధిస్తున్నాయి. కానీ ఈ 4 రోజుల్లో మీరు ఒక ప్రశాంతతను పొందుతారు. ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం లేదా మీకు ఇష్టమైన దైవనామ స్మరణ వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ప్రశాంతంగా నిద్రపోతారు. ఉదయమే కొత్త ఉత్సాహంతో మేల్కొంటారు. మీ మొహంలో ఆ దైవ కళ ఉట్టిపడుతుంది. ఆ రహస్య ఫోన్ కాల్. ఇది చాలా ఎమోషనల్. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ ఎవరి నుండి అంటే మీరు ఎవరితో అయితే మాట్లాడాలని ప్రారంభిస్తున్నారో, ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, లేదా ఎవరితో అయితే గొడవ పడి విడిపోయారో ఆ వ్యక్తి నుండి మీకు పిలుపు అందుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ ఒకటయ్యే అద్భుతమైన అవకాశం ఇది. మనసు విప్పి మాట్లాడండి. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఆగిపోయిన పనులకు మోక్షం. మొండి బాకీలు మరియు ఆగిపోయిన ఫైళ్లు. వృషభ రాశి వారు గత 2 ఏళ్లుగా ఒక పని కోసం పదే పదే తిరుగుతున్నారు కదా! అది గవర్నమెంట్ పని కావచ్చు లేదా ప్రైవేట్ డీల్ కావచ్చు. మార్చి 24 నుండి 27 మధ్యలో ఆ పనిలో ఒక కదలిక వస్తుంది. అడ్డంకులు తొలగిపోయి మీ సంతకం కోసం ఎదురు చూస్తున్న పత్రాలు మీకు ముందుకు వస్తాయి. మీ పట్టుదలకు విజయం లభించే సమయం ఇదే. ఆభరణాల యోగం. స్త్రీలకు శుభవార్త. ముఖ్యంగా వృషభ రాశి మహిళలకు మీకు బంగారం ఆభరణాలు కొనే యోగం పట్టింది. చాలా కాలంగా దాచుకున్న డబ్బుతో లేదా మీ జీవిత భాగస్వామి ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ ద్వారా మీకు కొత్త నగలు కొంటారు. ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండడం వల్ల ఆభరణాలు పెరగడమే కాకుండా మీ సౌందర్యం మరియు ఆకర్షణ కూడా పెరుగుతుంది. అందరి దృష్టి మీపైనే ఉంటుంది. పాత మిత్రుల కలయిక. జ్ఞాపకాలకి పల్లకి. స్నేహం. మీరు చిన్నప్పుడు కలిసి చదువుకున్న లేదా 10 ఏళ్ల క్రితం విడిపోయిన ప్రాణ స్నేహితులు ఈ 4 రోజుల్లో మీకు తారాసపడతారు. ఆ కలయిక కేవలం జ్ఞాపకాలను నెమరవేసుకోవడమే కాదు, మీ భవిష్యత్తును ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఆ మిత్రుల ద్వారా మీకు ఒక పెద్ద బిజినెస్ ఐడియా లేదా ఉద్యోగ అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. పాత పరిచయాలు మళ్ళీ చిగురిస్తాయి. ఆధ్యాత్మిక అనుభూతి. కల నిజం కాబోతుంది. మీ కలలు. వృషభ రాశి వారికి ఈ మధ్య కాలంలో వింత వింత కలలు వస్తున్నాయి. పితృదేవతలు లేదా దైవ రూపాలు కనిపిస్తున్నాయి. అవును, మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఈ మార్చి 26 గురువారం రాత్రి మీకు వచ్చే కల మీ జీవితంలో ఒక సమస్య పరిష్కారం చూపిస్తుంది. దాన్ని తేలికగా తీసుకోకండి. దైవానుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆశీర్వాదం. విజయం మీదే.
ఆత్మవిశ్వాసం గడిచిన కాలంలో మీరు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందుతారు. నేను చేయగలను, నేను గెలుస్తానని ధీమా మీలో కనిపిస్తుంది. మీలో శత్రువులు మీ వెనక ఉండి కుట్రలు చేసినా అవన్నీ తుస్సుమంటాయి. మీరు నడిచే దారిలో పూలబాటలు పరుచుకుంటాయి. మార్చి 27 శుక్రవారం సాయంత్రానికి మీ మనసులో ఒక కోరిక తీరడం ఖాయం. శక్తివంతమైన మంత్రం మరియు పరిహారాలు. మిత్రులారా, వృషభ రాశి వారు ఈ 4 రోజులు ఎదురు దెబ్బలు తగలకుండా అఖండ విజయం సాధించాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః. ఓం శుం శుక్రాయ నమః. శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి ఒక చిన్న తెల్లని వస్త్రాన్ని లేదా పాలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి, అదృష్టం వరిస్తుంది. చూశారుగా, వృషభ రాశి వారి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసింది. భయం వదిలేయండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష్య విశ్లేషణ కోసం గురువు ఆస్ట్రాలజిస్ట్ని